పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ ఆగమన కాలంలో మనమందరం తన రాక కోసం ఏ విధముగా ఆధ్యాత్మికముగా సిద్ధపడాలో, మన జీవితాలను ఎలా సరిదిద్దుకోవాలో అనే విషయాలను బోధిస్తున్నారు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనములో సామెత చెప్పినట్లు, కొద్ది కాలములోనే అడవి సేద్యపు నేల అగును, సేద్యపు నేల అడవి అగును అని. అలాగే 18వ వచనములో, ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదవగా విందురు, కారు చీకటిలోనున్న గుడ్డివారు కన్నులు విప్పి చూచెదరు అని చెప్పబడినది. అనగా అంత్యకాలములో ఇప్పుడు మనము చూస్తున్న పరిస్థితులన్నీ కూడా తారుమారుగా కనపడతాయని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో చాలాసార్లు ధనికులు పేదవారుగా మారటం, పేదవారు ధనికులుగా మారటం చూస్తూ ఉంటాం. అలాంటి వారి గురించి బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అనే సామెత కూడా తరచుగా మనం వాడుతాం. అంత్యకాలంలో రక్షింపబడిన ప్రజలుగా పేరొందిన ఇజ్రాయేలు ప్రజలు లేదా దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలు దేవుని కృపకు నోచుకోకుండా దేవుడు అంటే ఎవరో తెలియని అన్యులు చివరి క్షణంలో మారు మనసు కలిగి దేవుని కృపకు పాత్రులు అయితే పరిస్థితి ఎంత తారుమారైందని చింతించటం జరుగుతుంది. ఈరోజు అడవి సేద్యపు నేలగును, సేద్యపు నేల అడవి అగును అనే ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం. అడవి అంటే ఏమిటి? అడవిలో అనేక రకములైన జంతువులు ఉంటాయి. త్రోవ సరిగా ఉండదు, ఎత్తు పల్లాలు ఉంటాయి. అక్కడ ఏ పంటను పండించడానికి సాధ్యము కాదు. కానీ అదే అడవిని సాగు చేస్తే సేద్యపు నేలగా మార్చగలం. అలాగే సేద్యపు నేల అడవిగా మారాలంటే ఆ నేలలో ఏ పంట వేయకుండా, ఏ సాగు చేయకుండా కొన్ని సంవత్సరాలు చేస్తే అది అడవిగా మారుతుంది. ఆగమన కాలంలో ఉన్న మనము కూడా మన జీవితాలు అడవిలాగా ఉన్నాయా లేక సేద్యపు నేల వలె ఉన్నాయా అని పరిశీలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంత్యకాలములో దేవుని న్యాయ తీర్పు ముందు మనము చేసిన ఆలోచనలన్నీ కూడా తారుమారు అవుతాయని ప్రభు సెలవిస్తున్నారు. అందుకే దీనులు ప్రభువును గాంచి ఆనందింతురు, దరిద్రులు పవిత్రుడైన ఇజ్రాయేలు దేవుని చూచి సంతోషింతురు అని వ్రాయబడి ఉంది. మనము ఏ పని చేసినా, ఏ త్రోవ నడిచినా, ఏ ఆలోచన చేసినా, ఏ ప్రణాళిక చేసినా, ఎవరు చూచినా చూడకపోయినా మనం చేసే పనులన్నీ వాటి ఉద్దేశాలతో పాటు ప్రభువునకు సుస్పష్టముగా తెలియను. కానీ మన జన్మకు కారణమైన మన శరీరంలోని ప్రతి అణువును కూడా ఎంతో జాగ్రత్తగా మలిచిన దేవుడు మనము చేసే కార్యాలను చూడరన్నట్లుగా కొన్నిసార్లు మన పనితీరు ఉంటుంది. మనము ఏ కార్యాలు చేస్తే దేవుని మహిమకు పాత్రలమవుతాం అనే సత్యము 23వ వచనములో వ్రాయబడి ఉంది. దేవుడు చేసిన కార్యములు చూచి ఆయనను దేవునిగా ఎంచి పూజించేవారు, కొలిచేవారు, ఆయన నామమును పవిత్రపరిచేవారు, ఆయనకు భయపడేవారు దేవుని మహత్యమును గాంచెదరు. దేవుని సేవించే వారముగా మనము చేసే ప్రతి పని దేవుని ఎదుట మనకు
బహుమానం అందించే సాధనగా మిగలాలి. మన జీవితాలు అడవిలాగా ఉన్నట్లయితే పాపాలను విడనాడి హృదయ పరివర్తన చెంది సేద్యపు నేలగా మార్చుకొనుటకు ప్రయత్నించాలి. మన జీవితాలు సేద్యపు నేలగా ఉన్నాయని మనము తలంచినట్లయితే చివరి వరకు ఫలించే సేద్యపు నేలగా ఉండునట్లు జాగ్రత్త పడాలి. దేవుని కృప నుండి తప్పిపోకుండా మనము చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి నడవడికలో పరిశుద్ధముగా ఉండుటకు సాధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన కృపానుగ్రహ కాలమైన ఆగమన కాలాన్ని సద్వినియోగపరుచుకొని వెలిగింపబడిన క్రొవ్వొత్తి నమ్మకానికి చిహ్నమైనట్లు నమ్మకముతో మన జీవితాలని దేవునికి సమర్పించుకుందాం. మన ప్రతి ఆలోచనపై, ప్రతి పనిపై, ప్రతి ప్రణాళికపై, మన ప్రతి నడవడికపై, మన ప్రతి మాటపై సాధన చేయాలి. వాటినన్నిటినీ దేవుని దగ్గర బహుమానాన్ని పొందే విధంగా ఉపయోగపడేటట్లు మలుచుకోవాలి. ప్రభువైన బాలయేసు మన అందరి హృదయాల్లో జన్మించాలని ప్రతి దినము ప్రార్థిస్తూ సంసిద్ధమగుదాం. దేవుడు తన కృపానుగ్రహముతో మనందరినీ దీవించునుగాక. ఆమేన్.